సర్యాతి సుకన్యను శంకించడం. ఒకనాడు సర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరకు వచ్చింది. మహారాజా, బంగారం లాంటి అమ్మాయిని ఒక వృద్ధ తాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చేశాము. చాలా కాలమైంది. ఎలా ఉందో, జీవించి ఉందో, మరణించిందో కుశల వార్తలు ఏమీ అందడం లేదు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా? కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఏడవని రోజంటూ లేదు. పిచ్చి తల్లి, మొగుడికి సేవలలో ఆ అడవులలో చిక్కి శల్యమైపోయుంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను, చూడాలనిపిస్తుంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతుందో ఏమో అని కన్నీళ్లు పెట్టుకుంది. సర్యాతి వెంటనే అంగీకరించాడు. ఈరోజే వెళదాం, ఇద్దరం కలిసి వెళదాం, అమ్మాయిని అల్లుణ్ణి చూసి వద్దాం అని ఓదార్చాడు. వెంటనే రథం అధిరోహించి శ్రవణ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. నవయవ్వన సంపన్నుడై దేవపుత్రుడిలా వెలిగిపోతూ కళ్ళు మూసుకొని జపం చేసుకుంటున్న మునీశ్వర్ని చూశారు. ఇద్దరు క్షణకాలం ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, ఈ సుందరకారుడెవరు? చీచి, ఎంత మహాపాపం చేస్తుంది మన అమ్మాయి! లోకానికి తెలిస్తే ఎంత అప్రతిష్ట! గుడ్డి మగడిని చంపేసి ఈ అందగాడితో కాపురం పెట్టిందన్నమాట. కామపీడితురాలై ఇంత పని చేసిందా? అవును, ఎంతటి వారికైనా యవ్వనంలో మన్మధుడు అతి దుస్సాహుడు గదా. మన వంశానికి పెద్ద కలంకం ఇది. మాయని మచ్చ తెచ్చిపెట్టింది. కన్న కూతుర్ని కలంకిని అయిందంటే ఆ తండ్రి జీవితం పరమ కుత్సితం. అన్ని పాపాలు మూటగొట్టుకొని ఏడిపించడానికే పుడుతుంది కూతురు. నేను పొరపాటే చేశాను. నా స్వార్థం కోసం వృద్ధాంధ తాపసికి కట్టబెట్టాను. అన్ని విధాల యోగ్యుణ్ణి చూసి కన్యాదానం చేయాలంటారు. నేను చేసిన దానికి తగిన ఫలమే దక్కింది. ఈ దుశ్శీలను ఏం చేసినా పాపం లేదు, నరికి పారేయాలి. కానీ స్త్రీ హత్యా పాతకం అంటుకుంటుంది. అందులోనూ కన్న కూతురిని సంహరించడం మరీ పాపం. నిష్కలంకమైన మన వంశానికి నా చేతులతోనే నేనే కలంకం తెచ్చిపెట్టిన వాడినవుతాను. లోకాపవాదానికి భయపడనా, ప్రేమానురాగాలకు కట్టపడనా, ఏమి చేయాలో తోచడం లేదు. సర్యాతి మహారాజు ఇలా మలగుల్లాలు పడుతున్నాడు. రాజదంపతులు రథం దిగకుండా ఆశ్రమానికి అల్లంత దూరంలో ఉండిపోయారు. అంతలోకి అదృష్టవశాత్తు సుకన్యాదేవి పర్ణశాల నుంచి బయటకు వచ్చింది. రథంలోనే నిలబడ్డ తల్లిదండ్రులను చూసింది. ఆనందం ఆపుకోలేక పరుగు పరుగున వచ్చింది. రండి రండి, అక్కడే ఆగిపోయారే? తండ్రి, ఏమిటి అలా ఉన్నావు? ఏదో లోపల నలిగిపోతున్నట్టున్నారేమిటి? మునుపటి దుఃఖం ఇంకా మిమ్మల్ని వదలలేదా? ఇంకా ఇప్పుడు వదిలిపోతుందిలేండి. రండి, అడిగో నా భర్త, నమస్కరించండి అంది. మండిపోతున్న సర్యాతి కూతురి మాటలకు అడ్డు తగిలాడు. ఏడి శ్వలనుడు, వృతుడు, అంధుడు అయిన తాపసి ఏడి? ఎక్కడున్నాడు? ఈ మధోన్మత్తుడైన యువకుడు ఎవరు? నాకేదో సందేహంగా ఉంది. దుష్టురాలా, మహర్షిని చంపేసి కామాంధురాలివై ఈ కొత్త మొగుడుతో కులుకుతున్నావా? కుల వినాశిని, ఎంత మహాపాపం చేశావు! కులటలా ప్రవర్తించావు. నువ్వు చేసిన ఈ మహాపాప సముద్రంలో నేనే కాదు, ఇక్ష్వాకు వంశమంతా మునిగిపోయింది. ఈ సుందరాకారుడు కనబడుతున్నాడు. శ్రవణుడు అలికిడి ఎక్కడా లేదేమి? సుకన్యాదేవి ఒక్కసారి పెద్ద పెట్టున నవ్వేసింది. తల్లిదండ్రుల కుడి ఎడమల చేతులను తన ఎడమ కుడి చేతులతో పట్టుకుంది. నవ్వుతూనే ఆశ్రమం లోపలికి నడిపించకు సాగింది. నాన్న, ఈయనే మీ అల్లుడు శ్రవణ మహర్షి. అనుమానించవలసింది ఏమీ లేదు. ఇది పచ్చినిదం. అశ్విని దేవతలు అనుగ్రహించి వీరికి ఈ దివ్యరూపం ప్రసాదించారు. తండ్రి, నేను నీ కూతుర్ని కానా? పాపం చేస్తానని ఎలా అనుకున్నావు? బహుశా వీరి రూపం నిన్ను భ్రమపెట్టి ఉంటుంది. భార్గవ వంశోద్భవుడైన ఈ శ్రవణ మహారాజుకి నమస్కరించు, అడుగు, జరిగినదంతా వారే చెబుతారు అని అర్ఘ్యపాద్యాలు తేవడం కోసం పర్ణశాలలోకి వెళ్ళింది.
సర్యాతి మనసు కుదుటబడింది. ఆ దివ్య రూపధారికి నమస్కరించాడు. చేరువలో నిలబడ్డాడు. ఏమి జరిగిందో వివరంగా చెప్పు, సుఖపడతానన్నాడు. శ్రవణుడు చిరునవ్వులు చిందిస్తూ జరిగిన కథ అంతా చెప్పాడు. మహారాజా, నాకు ఇంతటి ఉపకారం చేసిన అశ్వినీలకు వరంగా నేను చేయవలసిన ప్రత్యుపకారం ఒకటి ఉంది. నువ్వు చేసే యజ్ఞంలో వారిద్దరి చేత సోమపానం చేయిస్తానన్నాను. ఇది మనం నెరవేర్చాలి. ఇప్పటికీ నీ మనస్సులో అనుమానాలు తొలగిపోయాయనుకుంటున్నాను. ఇంకా అలా నిలబడే ఉన్నారేం? ఇదిగో ఇలా వచ్చి ఈ పరిశుభ్రమైన అరుగు మీద కూర్చోండి అన్నాడు చ్యవనుడు. రాజదంపతులకు కలతదేరారు. ఊపిరి పీల్చుకున్నారు. సుకన్యాదేవి లోపల నుంచి వచ్చి అతిథి మర్యాదలు జరిపించింది. హాయిగా అందరూ సుఖోపవిష్టులయ్యారు. పరస్పరం ఆనందదాయకమైన శుభప్రసంగాలు చేసుకున్నారు. కళ్యాణమయ గాథలు కలబోసుకున్నారు. అశ్విని దేవతలకు సోమపానార్హత. సర్యాతి మహారాజా, నీతో ఒక యజ్ఞం చేయిస్తాను. అవసరమైన సంబరాలు సమకూర్చుకో. నేను అశ్వినీలకు చేసిన వాగ్దానం చెప్పాను గదా, నీ యజ్ఞంలో అది పూర్తి చేయాలి. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అని శంకించకు. నా తపస్థేజోబలంతో అతడిని నేను వారిస్తాను. నా సత్యులకు సోమారసం తాపిస్తాను అని చ్యవనుడు ప్రతిపాదించి భరోసా ఇవ్వడంతో మహారాజు సంతోషించాడు. రాజదంపతులు గృహోన్ముఖులయ్యారు. ఒక శుభముహూర్తాన సర్యాతి యజ్ఞశాలను నిర్మింపజేశాడు. వశిష్ఠ ప్రభృతులైన మహానుభావులను ఆహ్వానించి గౌరవించాడు. చ్యవనుడు భార్యా సమేతంగా వచ్చి ఆధ్వర్యంలో వహించాడు. ఆ మహాయజ్ఞానికి ఇంద్రాది దేవతలు అందరూ ఆహుతులై వీచేశారు. పానాకాంక్షతో అశ్విని దేవతలు వచ్చారు. నా సత్యులు నిందరిని చూసేసరికి ఇంద్రుడికి అనుమానం వచ్చింది. సాటి దేవతలను అడిగాడు, వీరిద్దరూ ఎందుకు వచ్చినట్టు అని. దేవ వైద్యులు గదా, సోమపానానికి అనర్హులాయే. మరి ఈ వితత యజ్ఞానికి రావడంలో కారణమేమిటి అని గుచ్చి ప్రశ్నించాడు. దేవతలు విని ఊరుకున్నారే కాని ఎవరు ఏ సమాధానమూ చెప్పలేదు. చ్యవనుడు సోమరసాన్ని స్వయంగా తెచ్చి అశ్వినీలిద్దరకు అందివ్వబోయాడు. ఇవ్వడానికి వీలు లేదని వాసవుడు వారించాడు. సచీపతి, వీరు దేవతలే కదా, సూర్యనందనులు. సోమరసానికి అర్హులు కాకపోవడమేమిటి? శంకరులు కారు, సూర్యుడికి ధర్మపత్ని యందు జన్మించిన వారే. ఏ తప్పు చేశారని ఈ పంక్తి బహిష్కారం? ఈ విషయంలో నువ్వు దేవతలు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం ప్రకటించండి. వీరికి సోమరసం ఇస్తానని నేను మాట ఇచ్చాను. ఇందుకోసమే సర్యాతిని ప్రోత్సహించి ఈ వితత యజ్ఞం జరిపించాను. అంచేత మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం నాకుంది. దేవేంద్ర, ఈ ఇద్దరు నాకు మహోపకారం చేశారు. ఈ రూపు, ఈ చూపు, ఈ వయసు అన్నీ వారి వరప్రసాదమే. దానికి ప్రత్యుపకారం చేయడం నా ధర్మం, నా కర్తవ్యం. దయచేసి నువ్విప్పుడు అడ్డు చెప్పకు, అంగీకరించు అన్నాడు చ్యవనుడు. చ్యవన మహర్షి, వీరు దేవవైద్యులు. సోమరసాన్ని వీరు పుచ్చుకోకూడదు. ఇది దేవతల నిర్ణయం. ఇంద్రుడు కొంచెం కోపంగానే అన్నాడు. అహల్యాజర, నిగ్రహించుకో. కోపం నిరర్ధకం. వృత్రాగ్ర, దేవవైద్యులైనంత మాత్రాన సోమసురాపానం చేయకూడదని ఎలా అంటావు? సరియైన కారణం లేకుండా నిషేధించడం సమంజసం కాదు గదా అని చ్యవనుడు గట్టిగా వాదించాడు. దేవతలలో ఏ ఒక్కరూ ఉలకలేదు, పలకలేదు. సూర్య సమత్తేజస్కుడైన శ్రవణ భార్గవుడు తన తపోబలంతో అశ్వినీలకు సోమపానం చేయించాడు. ఇంద్రుడికి పట్టరానంత కోపం వచ్చింది. ఓరి బ్రహ్మబంధు, చక్కటి మర్యాదయే చేశావు మాకు. నువ్వు మరొక వృథాసురుడివి. నిన్ను ఇప్పుడే సంహరిస్తాను అంటూ రంకెలు వేశాడు. వజ్రపాణి,
అధికార సంపదలున్నాయి కదా అని అవమానకరంగా మాట్లాడకు. నన్ను మరొక దేవతగా మార్చిన అశ్వినీలను కించపరిస్తే సహించను. నువ్వు తెలుసుకోకపోతే మిగతా దేవతలు మాత్రం సోమరసాన్ని ఎలా తీసుకుంటారు? ఈ అశ్వినీలు కూడా అన్ని విధాల దేవతలే, శత్రు సంహారకులే. దయచేసి ఈ విషయం అర్థం చేసుకో. శ్రవణ, నీతో చర్చ అనవసరం. వీళ్ళు వైద్యులు, యజ్ఞ సోమరసానికి అనర్హులు, అంతే. బుద్ధిహీనుడా, నన్ను కాదని వీళ్ళకి తాపించావో శిరస్సేధమే. ఇది ముందుగా నువ్వు అర్థం చేసుకో. శ్రవణుడు వాసవుడు మాటలను పట్టించుకోలేదు, పెడచెవిన పెట్టాడు. నిర్లక్ష్యాన్ని ప్రకటిస్తూ అశ్వినీలకు సోమరసం అందించబోయాడు. శ్రవణ, మేర మీరుతున్నావు. వజ్రాయుధం ప్రయోగిస్తాను. వెంటనే ఆ పాత్రలను వెనక్కి తీసుకో. ఉరిమాడు ఇంద్రుడు. శ్రవణుడికి కోపం వచ్చింది, పట్టుదల పెరిగింది. మొండిగా నిలబడ్డాడు. సోమపాత్రాలను అశ్వినీలకు అందించాడు. దేవేంద్రుడు క్రుధుడయ్యాడు. సూర్యకోటి సమప్రదమైన వజ్రాయుధాన్ని విసిరాడు. దేవతలంతా కన్నులప్పగించి చూస్తున్నారు. మహర్షులు మనసులలో కలవలపడుతున్నారు. శ్రవణుడు తపశ్శక్తి. తన వైపు దూసుకు వస్తున్న వజ్రాయుధాన్ని ఒక్కసారి తీక్షణంగా చూశాడు శ్రవణుడు. తన తపోబలంతో నిలువరించాడు. కృత్యను ఆవిర్భింపజేసి ఇంద్రుణ్ణి సంహరించాలని సంకల్పించుకున్నాడు. ఆ మంత్రాలను సస్వరంగా పఠిస్తూ అగ్నిలో ఆహుతులు వేల్చాడు. కృత్య ఆవిర్భవించింది. ప్రబలుడు, మహాక్రూరుడు, మహాకాయుడు, మహారాక్షసుడు, మధోన్మత్తుడు అయిన పురుషాకారంలో సకల ప్రాణి భయంకరంగా కృత్య ఆవిర్భవించింది. అతడి పేరే మధుడు. పర్వతాకారమైన శరీరం, భయంకరమైన 4 కోరలు, ఒక్కొక్కటి యోజనాలు పొడవు ఉంది. మిగతా దంతాలు కూడా చాలా పొడవుగా ఉన్నాయి. ఒక్కొక్క బాహువు ఒక పర్వత శ్రేణిలాగా ఉంది. ఎర్రటి నాలుక ఆకాశాన్ని చప్పరిస్తుంది. మెడ ఒక పర్వత శిఖరంలాగా ఉంది. గోళ్ళు పెద్ద పెద్ద పొరల్లాగా ఉన్నాయి. శిరోజాలు గుణపాల్లాగా వేలాడుతున్నాయి. శరీరమంతా రాసబోసిన కాటిక. కళ్ళు మాత్రం దవనాలలంలాగా ఎర్రగా బగబగలాడుతున్నాయి. అతడు నోరు చప్పరిస్తుంటే కింద దవడ నేలకి, పై దవడ ఆకాశానికి తగులుతుంది. ఈ మహాకాయుణ్ణి చూసి దేవతలే గడగడలాడిపోయారు. ఇంద్రుడు వణికిపోయాడు. యుద్ధవాంఛను విరమించుకున్నాడు. ఆ రాక్షసుడు గాలిలో ఆగిపోయిన వజ్రాయుధాన్ని పెదవుల మధ్య సుతారంగా బంధించి నిలబడ్డాడు. ఉన్నట్టుండి, ఇంద్రా, నిన్ను భక్షిస్తానంటూ వెంటబడ్డాడు. దేవతలు హాహాకారాలు చేశారు. ఇటువారు అటు పారిపోయారు. ఇంద్రుడు కాళ్ళు చేతులు స్తంభించి ఎటూ కదలలేక బిక్కచచ్చి నిలబడ్డాడు. మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. బృహస్పతిని తలుచుకున్నాడు. మహామేధావి దేవగురుడు ప్రత్యక్షమయ్యాడు. సచీపతి, ఈ మహాకాయుడు అసాధ్యుడు. మంత్రాలకు తంత్రాలకు లొంగడు. నీ వజ్రాయుధం కూడా వృధా. వీడు శ్రవణుడి తపోబలంతో యజ్ఞకుండం నుంచి ఆవిర్భవించిన మధుడు, అనివార్యుడు. ఒక్కటే మార్గం, శ్రవణ మహర్షిని శరణు వేడుకో. ఆ మహాత్ముడే కరుణించాలి, మరో దారి లేదు. బృహస్పతి ఖండింతగా చెప్పాడు. ఇంద్రుడికి బుద్ధి వచ్చింది. మనసులోనే శ్రవణుడికి మొక్కుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. క్షమించు మహాముని, ఈ మహారాక్షసుణ్ణి ఉపసంహరించు. సర్వజ్ఞ, ప్రసన్నుడివై రక్షించు. ఇక మీదట నీ మాట జవదాటను. ఈ క్షణం నుంచి అశ్వినులు ముమ్మాటికి సోమార్హులే. నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఇది నిజం. నువ్వు వారికిచ్చిన మాటను నెరవేర్చడం నా విధి. పొరపాటున అహంకరించాను. నీ తపశ్శక్తిని పరీక్షించడానికి, శర్యాతి యజ్ఞకీర్తిని దిశలకు చాటి చెప్పడానికి ఇలా చేశానంటే నమ్ము. నన్ను విశ్వసించు. ప్రసన్న చిత్తంతో అనుగ్రహించు. సకల దేవతలను ఆహ్లాదపరుచు. ఈ మహామధుణ్ణి ఉపసంహరించు అంటూ బతిమాలుకున్నాడు.
పరమార్థవేత్త శ్రవణుడు కోపాగ్ని దిగమించుకున్నాడు. ఇంద్రుణ్ణి లేవనెత్తి సమాశ్వసించాడు. మధుణ్ణి ఖండఖండాలుగా విభజించి స్త్రీలలో, మద్యాలలో, జూదాలలో, మృగయ వినోదాలలో జీర్ణింపజేశాడు. సకల దేవతలకు ధైర్యం చెప్పి శర్యాతి యజ్ఞాన్ని దిగ్విజయంగా సుసన్నంగా చేశాడు. యజ్ఞ సంస్కృతమైన సోమరసాన్ని ఇంద్రుడికి అతడి సమక్షంలోనే అశ్వినీలకు సకల దేవతలకు ఇచ్చి తృప్తి చెందాడు జన్మేజయ. ఈ రకంగా రవిపుత్రులైన అశ్వినులు శ్రవణుడి తపోబలంతో సోమపాయాలు అయ్యారు. అప్పటి నుంచి ఆ మహర్షి, ఆ సరస్సు, ఆ ఆశ్రమం, ఆ యజ్ఞభూమి అన్నీ చాలా విఖ్యాతిని పొందాయి.